హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 100కు పైగా సినిమాలలో నటించిన ప్రముఖ సీనియర్ హీరోయిన్ కన్నుమూత. తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఏవిఎం రాజన్ సతీమణి ఒకప్పటి నటి పుష్పలత కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. చెన్నైలోని టీ నగర్ తిరుమల పిల్లై రోడ్లోని నివాసంలో ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా శ్వాస పీల్చడంలో సమస్యలు తలెత్తడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1958లో విడుదలైన సెంగోటై సింగం అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1961లోని కొంగు నాటు తంగం అనే సినిమాలో కథానాయికగా కనిపించారు. నాను మోరు పెన్ అనే సినిమాలో నటుడు ఏవిఎం రాజన్కు జోడీగా నటించారు. అదే సమయంలో వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పుష్పలత. వీరికి 2 సంతానం. తెలుగులో అనేక చిత్రాలలో నటించారు పుష్పలత. పెద్ద కొడుకు మేము మనుషులమే, అన్నాదమ్ముల అనుబంధం, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం వంటి చిత్రాలలో నటించారు. ఏవిఎం సంస్థ నిర్మించిన రాము సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లోని నటించారు పుష్పలత. 1963లో మైన్ బి లక్కీ హూన్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నర్స్ అనే మలయాళ సినిమాలోని నటించారు. సకల కళా వల్లభన్, నాన్ అడ్మై ఇల్లే వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 100కు పైగా సినిమాలలో నటించారు. పుష్పలత చివరిసారిగా 1999లో విడుదలైన పువాసం అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత వయసు ప్రభావం దృష్ట్యా ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయారు. పుష్పలత మృతిపై సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. పుష్పలత కుమార్తె మహాలక్ష్మి 2 జెళ్ల సీత, ఆనంద భైరవి, మాయదారి మరిది వంటి చిత్రాలలో కథానాయికగా నటించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.